అందరికీ నమస్కారం. సశేషం ఓ మంచి కథ, మంచి కథనం, మంచి ముగింపు. ఒంటరితనంతో సతమతమవుతూ పిల్లల అనుమతితో వంట మనిషిగా వచ్చిన గాయత్రిని పెళ్లి చేసుకోవడం సాధారణ విషయమే అయినా పాత్రల మధ్య ఉత్తమ సంభాషణ గొప్ప సంస్కారం. అందుకే ఈ సశేషం విశేషమైంది. అది ఎలా అంటారా? మీరే వినండి. ప్రముఖ రచయిత ఎం వెంకటేశ్వరరావు గారి కథ సశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళదాం. నిర్వీర్యత, నిరాసక్తత, నిస్తేజం ఇవన్నీ మనిషి దిగుల్ని వ్యక్తీకరించే మానసిక దౌర్బల్యాలైతే ఈ మధ్య సత్యమూర్తి వీటితోనే సహవాసం చేస్తున్నాడు. అసలు మనిషిని వెంటాడే దిగుళ్ళకి ముఖ్య కారణాలు రెండు. ఒకటి అసూయ, రెండు అసంతృప్తి. అదే నిజమైతే ఆ రెంటినీ సత్యమూర్తి దరిదాపుల్లోకి రాని. కొని అనారోగ్యంతో బాధపడుతున్నాడా అంటే వయసుతో సంక్రమించే వదిలిపోని బీపీ, షుగర్లతో కొన్నేళ్లగా అలవాటు పడిపోయాడు. వయసు మీదపడుతోందన్న చింతేమో. జీవితకాలంలో ఒక్క క్షణం ముందుకు జరిగితే మరణం సన్నిధిలో మనం 2 క్షణాల ముందే నిలబడి ఉంటాం అనుకునే మనస్తత్వం. 36 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన ఎక్కని ఎత్తుల్లో ఎన్నో ఉన్నత పదవుల్లో పనిచేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలో జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేశాడు. ఏ పదవిలో ఉన్నా పుచ్చుకునే జీతానికి నిస్వార్థంగా నిఖార్సైన సేవలందించిన మనిషి. అందుకే ఏమీ వెనకేసుకోలేకపోయాడు. సంపాదించిందల్లా మంచి పేరు, ప్రతిష్ట. కొడుక్కి కూతురికి మంచి చదువులు చెప్పించాడు. కొడుకు ఐఐటి ఇంజనీరింగ్ చదివి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటున్నాడు. కూతురు డాక్టరు, భర్తతో పాటు ఢిల్లీలో ఉంటోంది. రిటైర్ అయ్యాక పాష్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఇల్లు ఏర్పరచుకున్నాడు. కాబట్టి సత్యమూర్తికి పిల్లలు, వాళ్ళ సెటిల్మెంట్ల గురించిన దిగుళ్ళు కూడా లేవు. కొని వాటి గురించి ఏమైనా దిగులు పడుతున్నాడా? 40 ఏళ్లు తనతో దాంపత్య ప్రయాణం చేసి రిటైర్ అయిన 2 ఏళ్లకి చెప్పా పెట్టకుండా ఓ అర్ధరాత్రి నిద్రలోనే కన్ను మూసింది. వేగంగా పరిగెత్తిన 40 ఏళ్ల కాలం ఇప్పుడు ఆమె లేకపోయేసరికి నడక కూడా నడవటం లేదు. అవసరాల కోసం యాంత్రికంగా అన్నీ జరిగిపోతున్నా గోడకు వేలాడదీసిన చిత్రాల్లా ఎప్పటికీ మారని దృశ్యాల నుండి నిశ్శబ్దం రాత్రింబౌళ్ళు తేడా లేకుండా కుప్పలు కుప్పలుగా రాలిపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు వదిలిపోనంటున్న ఒంటరితనంతో రోజుల దూరాన్ని భారంగా దాటుకుంటూ పలకరింపులు లేని నిశ్శబ్దంలో ర్యాకింగ్ చైర్లో పడుకొని కళ్ళు మూసుకున్న సత్యమూర్తి గుప్పెడంత గుండెలు, ఆకాశమంత ఏకాంతం అలముకుంది. ఆలోచనలు గడియారంలో లోలకంలా గతంలోకి వర్తమానంలోకి డోలయానం చేస్తున్నాయి. ఒకప్పుడు కాఫీ తాగాలంటే సమయం కోసం అన్వేషించాల్సి వచ్చేది. ఇప్పుడు కాఫీ తాగే సమయం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. టీపై మీద ఉన్న సెల్ ఫోన్ శబ్దం చేస్తుంటే కళ్ళు తెరిచాడు. ఫోన్ అందుకుని హలో అన్నాడు. ఓహో అలాగా, ఓకే ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పక్కన పెట్టి టైం చూశాడు. మధ్యాహ్నం 3 దాటింది. లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఉదయం తెప్పించిన కాఫీ కప్పులో వంపుకొని 2 గుక్కలు చప్పరించేసరికి వేడి తక్కువ ఉన్న కాఫీ తాగాలనిపించలేదు. దాన్నక్కడే వదిలి హాల్లోకి వచ్చి సర్వెంట్కి త్వరగా రమ్మని ఫోన్ చేశాడు. మళ్ళీ ర్యాకింగ్ చైర్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఉడుకోబట్టింది. ఇంతలో ఇంటర్కమ్ ఫోన్ మోగుతుంటే విసుగ్గా లేచి ఫోన్ అందుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ ఫోన్లో సాబ్ ఆప్కే లియే ఏక్ ఔరత్ ఆ గయా, భేజ్నా క్యా అన్నాడు. భేజో అని ఫోన్ పెట్టి షర్టు వేసుకొచ్చి మెయిన్ డోర్ తెచ్చాడు. సోఫాలో కూర్చుని పేపర్ చూస్తుంటే 5 నిమిషాల తర్వాత వేటి తప్పుడైంది. లోపలికొచ్చిన నడువయస్కురాలు నమస్కారం అండి, నన్ను ప్రసాద్ గారు పంపించారు అంది. నమస్కారం అండి, కూర్చోండి. పర్లేదులేండి అని నిలబడే ఉందారు. సత్యమూర్తి లేచి నిలబడబోతుంటే ఆమె మొహమాటంగా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. కళ్ళద్దాలు సవరించుకుని ఆమె వైపు చూశాడు. 45-50 మధ్య వయసు, పద్ధతైన కట్టు బొట్టు, మొహంలో పొట్టొచ్చే కళ. ప్రసాద్ మీకెలా తెలుసు
వాళ్ళ బంధువులింట్లో వంట చేసేదాన్నండి. వాళ్ళిప్పుడు అమెరికా వెళ్ళిపోయారు. ఓహో, అలాగా. మరి మీరెక్కడుంటారు? మారేడుపల్లిలో ఉంటానండి, చెప్పిందామె. మొన్నటి వరకు ఒకతను వచ్చి 2 పూటలకి చేసెళ్ళేవాడు. పోయిన నెల చెప్పా పెట్టకుండా మానేశాడు. అప్పట్నుంచి సర్వెంట్తో హోటల్ నుండి తెప్పించుకుంటున్నాను. ఆమె కళ్ళు ఇల్లంతా పరికించడం గమనించిన సత్యమూర్తి ఆమె ఆంతర్యం గ్రహించి తన గురించి 2 మాటల్లో చెప్పేశాడు. సో, ఇంట్లో ఉండేది నేనొక్కడినే. మీకు వీలైతే 2 పూటలా వచ్చి చేసేళ్తానంటే సంతోషిస్తాను. లేదంటే ఒక్కసారే వచ్చి 2 పూటలకి చేసేళ్ళండి చాలు. నేను ఉదయమే రాగలనండి. 2 వేళలకి చేసేళ్తాను. కొని 2 సార్లు వస్తే ఎంత ఇమ్మంటారో చెప్పండి అన్నాడు. డబ్బు కోసం కాదండి, నా భుక్తి కోసం ఉదయం 2 ఏళ్లలో వంట చేస్తాను. నా తృప్తి కోసం సాయంత్రం వృద్ధాశ్రమంలో ఉచితంగా వంట చేసి పెడతాను. ఆ మాటతో ఆమె వ్యక్తిత్వం కళ్ల ముందు నిలువుటే అర్థమైంది. పదవిలో ఉండగా తర్వాత ఎన్నో చారిటీలకి, ట్రస్టులకి ప్రత్యక్ష పరోక్ష దానాలు చేశాడు. ఆ డబ్బు ఎవరి ద్వారా ఎవరికి చేరుతుంది? అసలు చేరాల్సిన వాళ్ళకి అందుతుందో లేదో తెలియదు. చిన్న దేవాలయానికి పియానో, ట్యూబ్లైట్ ఇచ్చి దాని చుట్టూ పెయింట్తో పేర్లు రాయించుకొని తమ దాతృత్వాన్ని 10 మందికి చాటుకునే మనసులున్న ఈ రోజుల్లో తన తృప్తితో పాటు ఎదుటివారి ఆకలిని సంతృప్తి పరచాలనుకునే అన్నపూర్ణగా కనిపించింది ఆమె. ఏమీ మాట్లాడకుండా కూర్చున్న సత్యమూర్తితో, మరి వెళ్తానండి, రేపటి నుంచి రమ్మంటారా అందామె. ఆ, మీ పేరు? గాయత్రి. సత్యమూర్తి లోపలికెళ్ళి డబ్బు తెచ్చి ఈ 2000 అడ్వాన్స్గా ఉంచండి అని ఇవ్వబోయాడు. వద్దండి, పని చేయకుండా డబ్బు తీసుకోండి, అవసరపడితే నేనే అడిగి తీసుకుంటాను అని వెళ్ళిందామె. తలుపేసి వచ్చి కూర్చున్న సత్యమూర్తి ఎదురుగా భార్య ఫోటో వైపు చూశాడు. చిరునవ్వంతును కట్టుపడేసి 40 ఏళ్ల సాంగత్యంలో తెగతుంపులు చేసుకుని ఆమె వెళ్ళిపోయి 2 ఏళ్లు దాటుతున్నా ఇంకా ఆ గదిలోనో ఈ గదిలోనో ఉందన్న భ్రమతో కల్పించుకుంటున్న వ్యాపకాలతో కాలాన్ని భారంగా తరిమేయాల్సి వస్తోంది. మగవాడి వానప్రస్థానంలో భార్య వియోగం మరణాన్ని మించిన శిక్షేమో. కన్న పిల్లలతో పంచుకోలేని ఎన్నో భావాల్ని మరణించే వరకు మనసు భోషాణంలో మూసిపెట్టాల్సిన దౌర్భాగ్యపు స్థితి. ఊహల్ని, ఊపిరిల్ని, హృదయపు చప్పుళ్లని మనస్ఫూర్తిగా పంచుకుంటానని అందరి ముందు అగ్నిసాక్షిగా స్త్రీ మెడలో ముడుముళ్ళు వేసిన భర్తకి మనసా వాచా కర్మణ జీవితాంతం సుఖదుఖాల్లో తోడుంటానని ఏకాంతంలో మనస్సాక్షితో మగవాడి మనసుకి భార్య వేసే 4వ ముడి. విలువ తెలిసి గౌరవించే సత్యమూర్తి లాంటి సున్నిత మనస్కులకి భార్య వియోగం నిజంగా పెద్ద శిక్షే. మరి ఆమె తనలోనే తనతోనే ఉందన్న భావనతో జ్ఞాపకాల శిలాజాన్ని మనస్సు మ్యూజియంలో పదిలపరుచుకున్న సత్యమూర్తికి ఇప్పుడు మౌనం, ఒంటరితనం నిత్య నేస్తాలయ్యాయి. మర్నాడు ఉదయం 9 గంటలకి వచ్చింది గాయత్రి. సర్వెంట్తో కిచెన్లో ఏ వస్తువులు ఎక్కడున్నాయో తెప్పించడానికి సత్యమూర్తి. 10 నిమిషాల తర్వాత వేడివేడి కాఫీ తెచ్చిచ్చి భోజనంలోకి ఏమేం చేయాలో చెబితే అని అడిగింది గాయత్రి. తనకేం కావాలో ఎలా కావాలో చెప్పాడు. ఆ రోజు నుండి 2 గంటల్లో రసం మొదలు రోటి పచ్చడి వరకు వైనంగా రుచిగా వంట చేసి రాత్రికి చపాతీలు కూడా చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది వెళ్ళేది. 3 నెలల తర్వాత ఆ రోజు వంట చేస్తున్న గాయత్రితో, ఒక్క నిమిషం ఉండండి అన్నాడు. ఆగిందాను. వచ్చే వారం నేను మా అబ్బాయి దగ్గరికి అమెరికా వెళుతున్నాను. వాడికి కూతురు పుట్టిందట. మళ్ళీ నేను రావడానికి 6 నెలలు పట్టవచ్చు. అలాగా, వెళ్ళిరండి అందాను. అప్పటి వరకు మరి మీరు? పర్వాలేదు, మరెక్కడైనా చూసుకుంటాను. కానీ నేను ఈ 6 నెలల జీతం మీకు ఇవ్వాలనుకుంటున్నాను, కాదనకండి. మళ్ళీ నేను రాగానే మీకు ఫోన్ చేస్తాను, మీరు మామూలుగానే వచ్చేయచ్చు. తప్పకుండా వస్తానండి, కానీ 6 నెలల జీతం మాత్రం వద్దు. నేను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీకేవైనా అవసరం రావచ్చు, ఉపయోగపడతాయి, తీసుకోండి అని సత్యమూర్తి మరోసారి చెప్పినా సున్నితంగానే తిరస్కరించింది. సరే, నాకు కొంచెం టీ చేసి ఇవ్వగలరా? అదెంత భాగ్యం అని 10 నిమిషాల్లో టీ తెచ్చిచ్చింది. ఈ 3 నెలలు ఎటువంటి ఇబ్బంది లేకుండా
కమ్మని భోజనం వంట మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చేసి పెట్టారు. అది మీ అభిమానం అండి. నేను చేసిన వంటని ఎదుటి వాళ్ళు సంతృప్తిగా తింటుంటే నాకెంతో ఆత్మతృప్తిగా ఉంటుంది. మరి మీకు పిల్లలు? నాకు ఒక్కతే కూతురు. అది పుట్టిన 4 ఏళ్లకే నా భర్త రోడ్డు యాక్సిడెంట్లో మరణించాడు. కూతుర్ని పెంచి చదివించి పెళ్లి చేశారు. అల్లుడు బ్యాంకులో పనిచేస్తాడు. వాళ్ళు నెల్లూరులో ఉంటారు. నన్ను వాళ్లతోనే వచ్చి ఉండమంటారు. కానీ కాలు చెయ్యి ఆడుతున్నంత వరకు, నా కాళ్ల మీద నేను నిలబడగలనన్న నమ్మకం అన్నగలనంత వరకు వాళ్ళ స్వేచ్ఛకి నేను, నా స్వేచ్ఛకు వాళ్ళు అడ్డుపట్టట్టు వాళ్ళ దగ్గర పడుండటం ఎందుకని ఎలా అంది. ఆమె మాటల్లోని స్వాభిమానం ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది సత్యమూర్తి. మరుసటి వారం సత్యమూర్తి అమెరికా వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత గాయత్రికి ఫోన్ చేశాడు సత్యమూర్తి. గొంతు గుర్తుపెట్టి, మీరా, బాగున్నారా? మీ కొడుకు, కోడలు, మనవరాలు అంతా కులాసాయేనా అంది. ఆ గొంతులోని సొంత వాళ్ళని పలకరించిన ఆప్యాయత. గాయత్రి గారు, నేను అమెరికా నుండి వచ్చేశాను. అలాగా, ఇంకా అక్కడి నుంచే మాట్లాడుతున్నారనుకుంటున్నాను అంది ఆశ్చర్యంగా. రేపటి నుంచి వచ్చేయగలరా? తప్పకుండా అందామె. మరుసటి రోజు ఉదయం 8 గంటలుగా వచ్చిన గాయత్రిని చూసి, రండి రండి, ఎలా ఉన్నారు అన్నాడు సత్యమూర్తి. 6 నెలల వరకు రారనుకున్నాను అందామె లోపలికి వచ్చి. నేను అలాగే అనుకుని వెళ్ళాను. పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, బిజీ జీవితం మధ్య నా అవసరం అంతగా కనిపించలేదు. అందులో అక్కడి వాతావరణం నాకు సరిపడలేదు. అందుకే వచ్చేశాను. మీ మనవరాలు ఎలా ఉంది? అచ్చం వాళ్ళ నానమ్మలాగానే ఉంది. ఇంతకీ మీరెలా ఉన్నారు? ఎక్కడైనా వంట చేస్తున్నారా? చిక్కడపల్లిలో అడ్వకేట్ విద్యాసాగర్ గారింట్లో చేస్తున్నాను. అలాగా అన్నాడు సత్యమూర్తి గొంతులో చిన్న నిరుత్సాహం. ఇవాళ రానని చెప్పానులేండి. మౌనంగా తలాడించిన సత్యమూర్తి ఆంతర్యం గ్రహించినట్లు, మీకు ఇబ్బంది రానేలేండి, కాఫీ చేసి తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. ఆమె అన్న ఆ చిన్న మాట సత్యమూర్తిని సముదాయించినట్లు అనిపించింది. 10 నిమిషాల్లో కాఫీ తెచ్చిచ్చి, వంటేం చేయమంటారు అని అడిగింది గాయత్రి. సత్యమూర్తిని ఆ మాట ఒక్క క్షణం గతంలోకి లాక్కెళ్ళింది. భార్య ఉదయం కాఫీ ఇస్తూనే వంటేం చేయమంటారు ఈవేళ అనేది. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు అడుగుతున్న ప్రశ్నే ఇది. రోజు ఏం చెప్పమంటావోయ్? నువ్వేం చేయదలుచుకున్నావో అది చెయ్యి అని సత్యమూర్తి అంటే, నీకిష్టమైందేంటో చెబితే అది చేశానన్న తృప్తి నాకు, కావాలనుకున్నది తిన్నానన్న సంతృప్తి మీకు ఉంటుంది అనేది భువన. మరుసటి రోజు ఉదయం టీవీలో న్యూస్ చూస్తున్నాడు సత్యమూర్తి. సర్వెంట్ కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ శబ్దానికి తలెత్తిన సత్యమూర్తి ఎదురుగా కనిపించిన గాయత్రిని చూసి ఆశ్చర్యంగా, ఏంటివాళ తొందరగా వచ్చారు అన్నాడు. అవునండి, ఇహ నుండి చిక్కడపల్లి అడ్వకేట్ గారింటికి రానని చెప్పి మరొక ఆవిడని ఏర్పాటు చేశాను. ఎంతకం చేశాను అన్నాడు. గాయత్రి లోపలికెళ్ళి ఫిల్టర్ కాఫీ తెచ్చి సత్యమూర్తి ముందు ఇచ్చింది. ఆస్వాదిస్తూ కాఫీ తాగుతూ ప్రశాంతంగా ఆమె వైపు చూశాడు. ఆమె అదేం పట్టించుకోనట్టు లోపలికెళ్ళింది. వంటిల్లంతా శుభ్రం చేసి ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుతూ నిండుకున్న సరుకుల జాబితా రాస్తోంది గాయత్రి. డ్రెస్ చేసుకుని కిచెన్లోకి వచ్చిన సత్యమూర్తిని చూసి కంగారుగా లేచి నిల్చుంది. దుమ్ము కొట్టుకుపోయింటే శుభ్రం చేస్తున్నాను అంది. అవునవును, 2 ఏళ్ళయిందిగా. ఇంతకుముందు ఒక అతను వచ్చి వంట చేసి వెళ్ళేవాడు. అతనికి శ్రద్ధ ఉండదు. అందరూ మీకెలా నాదనుకు చెయ్యరుగా. నాకు బ్యాంకులో పనుంది, వెళ్తున్నాను. మరి మీరు ఎంతసేపట్లో వస్తారు? 2 గంటలు పట్టొచ్చు. ఇంకా వంట మొదలెట్టలేదు. మీరు వచ్చాక రమ్మంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. మరోలా అర్థం చేసుకోకండి. నేను వచ్చే వరకు ఉండగలరా? మీకు లేట్ అవుతుందేమోనన్న ఉద్దేశంతో అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతే ఉండగలను. మెయిన్ డోర్ లాక్ చేసుకోండి. సర్వెంట్ని కూరలు తేవడానికి పంపాను. అరగంటలో వస్తాడు. అలాగే వెళ్ళరండి. సత్యమూర్తి కారు తీసుకుని బయటికి వెళ్ళాడు. సత్యమూర్తి వచ్చేసరికి 12 దాటింది. డ్రాయింగ్ రూమ్ అంతా శుభ్రం చేసి పేపర్లు పుస్తకాలు షెల్ఫ్లో సర్ది
శుభ్రంగా తుడిచినట్టు కనిపిస్తున్న హాలు చూసేసరికి కొత్త సన్నివేశం సంభాషించినట్టు అనిపించింది. మీకెందుకండి ఈ శ్రమంతా? సర్వెంట్ చేస్తాడుగా. వంట అయింది, భోజనం వడ్డించమంటారా? రోజు వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టెళ్లే గాయత్రి వడ్డించమంటారా అని అడిగేసరికి పోగొట్టుకున్న ఆప్యాయత పునఃప్రవేశం చేసినట్టు అనిపించింది. మౌనంగా డ్రెస్ మార్చుకొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న సత్యమూర్తి మరోసారి ఆశ్చర్యపోయాడు. అన్నీ తినకిష్టమైన వంటలే. ఎవరో వచ్చి చెప్పినట్టు చేసింది ఆమె. 2 ఏళ్ల తర్వాత 2 ముద్దలు ఎక్కువే తిన్నాడు ఆ రోజు సత్యమూర్తి. ఆ రోజు రాత్రి 7 గంటలకు వచ్చిన గాయత్రి వైపు ఆశ్చర్యంగా చూసి, రండి, ఏమిటి వేళప్పుడు? ఈరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళలేదా అన్నాడు. ఇదే వస్తున్నానండి. ఓహో, డబ్బేమైనా కావాలా? వద్దండి. సత్యమూర్తి బురుగుటి ముడిచి చూశాడు. 2 రోజుల నుండి రాత్రిపూట మీరేం తింటున్నట్టు లేదు. ఉదయం నేను చేసి వెళ్ళిన పుల్కాలు పెట్టినవి పెట్టినట్టే ఉంటున్నాయి. ఓహో, అదే. అవునండి, వయసు అయిపోతుంది కదా, కాస్త అజీర్తిగా అనిపిస్తేను ఇక తాగి పడుకుంటున్నాను. వాటిని సర్వెంట్ని తీసుకెళ్ళమని చెప్పాను. మీకు షుగర్ ఉందన్నారు. అలా తినకుండా పడుకోవడం మంచిది కాదంటారు. అవును, చలికాలం కదా, ఉదయం చేసి వెళ్ళినవి రాత్రికి తినడం కష్టమే. అందుకే సాయంత్రం వృద్ధాశ్రమానికి 1 గంట ముందెళ్ళి వంట చేసి వస్తున్నాను. వేడివేడిగా చేసి పెట్టొచ్చని ఇలా వచ్చాను అని లోపలికెళ్ళింది. సత్యమూర్తి అంతరంగం ఏ కొలతలకు అందని ఆకాశంలా మారింది క్షణం పాటు. అంతే, ఏం మాట్లాడాలో తెలియక చూస్తున్న టీవీ ఛానల్ మార్చాడు. ఘంటసాల గారి పాట మధురంగా వినిపిస్తుంటే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మరో 30 రోజులు ముందుకు కదిలే. ఆ రోజు ఉదయం గాయత్రి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. సత్యమూర్తి 2 పిల్లల మధ్య చిన్నపిల్లాడిలా ఆడుకుంటున్నాడు. ఎదురుగా ఓ 30 ఏళ్ల అమ్మాయి కూతురి కబుర్లు చెబుతూ మధ్యలో, వికీ, తాతయ్యనే అలా తప్పకూడదు అని వారిస్తోంది. పోలికలను బట్టి ఆమె సత్యమూర్తి గారి కూతురని అనుకుంది గాయత్రి. సత్యమూర్తి లోపలికొచ్చిన గాయత్రిని చూసి, గాయత్రి గారు, మా అమ్మాయి నర్మద ఢిల్లీలో ఉంటోందని చెప్పానుగా. వీళ్ళిద్దరూ మనవడు మనవరాలు. ఆహా. నర్మద నమస్కారం చేసింది. నాన్న, మీ గురించి చెప్పారు. నాన్నని మాతో వచ్చి ఉండమంటే ఉండరు. ఆయనకి ఈ వాతావరణమే నచ్చుతుంది. మీరు వంట చాలా బాగా చేస్తారని చెప్పారు. నాన్న దగ్గరుండి, మేము ఆయనకి చేయలేనిది మీరు చేస్తున్నారు, థ్యాంక్స్ అండి అన్నారు. అదేముందమ్మా, డబ్బు తీసుకునే కదా చేస్తున్నాను అని లోపలికి వెళ్ళింది గాయత్రి. పిల్లలతో ఆడుకుంటున్న సత్యమూర్తికి ఆమె మాటలు వినిపించలేదు. 4 రోజుల తర్వాత నర్మద ఢిల్లీ తిరిగెళుతూ, గాయత్రి గారు, 4 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. అద్భుతంగా వండి పెట్టారు. ఇన్నాళ్ళు నేను అక్కడ ఉన్నానని గాని నాన్న ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో, ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న దిగులు ఉండేది. అందుకే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నాన్నతో ఫోన్లో మాట్లాడి పడుకుంటాను. మిమ్మల్ని చూశాక ఇక నుంచి నాన్నతో వారానికి ఒకసారి మాట్లాడితే చాలనిపిస్తుంది. మొన్న మీరు మాట అన్నారు, గుర్తుందా? డబ్బు తీసుకునే కదా చేస్తున్నానని. కానీ మీరు చేస్తున్న దానికి మేమిచ్చే డబ్బుతో వెలకట్టలేము. మా అమ్మ చేతి వంట తింటున్న అనుభూతి కలిగింది. నాన్నకి మాత్రం మీరు ఇలానే చేసి పెడుతుండాలి. నాన్నకి ఎవరైనా కంచంలో వడ్డిస్తేనే తినే అలవాటు. నా చిన్నప్పుడు ఏదైనా ఊరెళ్తే నన్ను వడ్డించమని తినేవారు అంటున్న నర్మద కళ్ళలో తడి. గాయత్రి చేతులు పట్టుకుని, మా నాన్నకి ఇలాగే చేసి పెడతారుగా అంది చిన్నపిల్లల. గాయత్రి చిరునవ్వుతో వాళ్ళని పంపించింది. 2 ఏళ్లుగా పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని, భారంగా మోసిన ఒంటరితనాన్ని నెమ్మదిగా వదిలించుకుంటున్న సత్యమూర్తి జీవన పయనంలో మరో 6 నెలలు ముందుకు కదిలాయి. ఒకరోజు భోంచేస్తూ, గాయత్రి గారు, మిమ్మల్ని మాట్లాడగాలనుకుంటున్నాను. ఎవరో వచ్చి చెప్పి మీతో వంట చేయిస్తున్నట్టు.
నా అభిరుచులకు అనుగుణంగా మీరు చూపుతున్న ఈ నిశ్శబ్దపు ఆప్యాయత నాలో ఏర్పడ్డ స్తబ్దతకు ఔషధంలా పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది అన్నాడు. గాయత్రి మౌనంగా కిచెన్లోకి వెళ్ళి ఓ డైరీ తెచ్చి ఆయన ముందుంచింది. ఇది ఇది భువన డైరీ కదూ అని ఎడమ చేతితో పేజీని తెచ్చి ఇది మీకెక్కడ దొరికింది అన్నాడు. మీరు వారం రోజుల్లో అమెరికా వెళ్తున్నానని చెప్పారు, గుర్తుందా? ఆ రోజు వంటిల్లు సర్దుతుంటే ఈ డైరీ కనిపించింది. పేజీ మొదట్లోనే కూతురు నర్మదకి, కోడలు శోభనకి అని రాసింది. చదవడం సభ్యత కాదనుకుని భద్రంగా పక్కన పెట్టాను. మీరు అమెరికా నుండి తిరిగి వచ్చాక కూడా ఈ డైరీ నేను పెట్టిన చోటే ఉంది. ఈసారి ఎందుకో చదవాలనిపించింది. ఆవిడ ఇందులో అంతా మీ గురించే రాశారు. మీ అభిరుచులు, ఇష్టాలు, ఏమేం తింటారు, ఎలాంటివి తింటారు, ఏ వేళకు తింటారు వంటి ఎన్నో విషయాలు రాశారు. ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి కోలుకున్నట్టు, ఒకవేళ మళ్ళీ తనకి ఏదైనా అయితే మిమ్మల్ని ఎలా చూసుకోవాలో వాళ్ళిద్దరికీ రాశారు. మీరు ఇష్టంగా తినే వంటలు ఎలా చేయాలో కూడా రాశారు. చదవడం తప్పని తెలిసినా ఒక పేజీ చదివాక ఆమెకి మీ పైగల అనురాగానికి అక్కడికి అబ్బురపడి పూర్తిగా చదివాను. అంతే, మన్నించండి అందు తలంచుకున్న గాయత్రి. మీరేం చదువుకున్నారు? 7వ తరగతి వరకు చదివాను. గబగబా భోజనం ముగించి ఆ డైరీ తీసుకుని మౌనంగా లేకెళ్ళాడు. నెలవారీ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు సత్యమూర్తి. ఈసీజీలో మార్పులున్నాయి, యాంజియో చేయించుకోవడం మంచిదని డాక్టర్ చెప్పారు. 2 రోజుల్లో యాంజియో చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. గాయత్రితో ఈ విషయం చెప్పాలా వద్దా అనుకుని ఆలోచించి వద్దనుకున్నాడు సత్యమూర్తి. 3 రోజులు ఊరెళ్తున్నట్లు ఆమెతో చెప్పి సర్వెంట్ను తోడు తీసుకుని కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తించి సత్యమూర్తికి సంటు వేశారు. 3వ రోజు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. 4వ రోజు ఉదయాన్నే గాయత్రి సత్యమూర్తిని చూసి అదేంటి బాగా నీరసంగా కనిపిస్తున్నారు ఇవాళ అని అడిగింది. ఊరిళ్ళొచ్చాను కదా, ప్రయాణపు బడలిక అన్నాడు. ఫోన్లో కూతురుతో మాట్లాడుతున్న సత్యమూర్తి కాఫీ చెవిచ్చి నిలబడ్డ గాయత్రిని గమనించలేదు. ఫోన్ ఆఫ్ చేసి పక్కకు తిరిగిన సత్యమూర్తి ఆమె చూసి అది మీకు ఇంకా శ్రమ కలిగించడం ఇష్టం లేక అంతే. గాయత్రి కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. మౌనంగా కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె చర్య ఏదో రహస్య స్పర్శలా మనసు లోతుల్ని స్పృశించినట్లు అనిపించింది సత్యమూర్తికి. మళ్ళీ ఆ విషయం గాయత్రి ప్రస్తావించనూ లేదు, సత్యమూర్తి ఇది అని చెప్పనూ లేదు. సత్యమూర్తి వారించినా పట్టించుకోకుండా ఆయన భోజనంతో పాటు వేళవేళకి మందులు అందిస్తోంది బాధ్యతగా. భావబంధాలకు అతీతంగా అర్థంగా ఆయన ఆత్మీయత ఏదో సత్యమూర్తి అంతరాత్మలో అందుకు సాగింది. ఆ రోజు రాత్రి సత్యమూర్తికి ఎంతకే నిద్ర పట్టలేదు. లేచి టైం చూశాడు. 12 దాటింది. అప్పటికే వీధులు నిర్మానుష్యం అయ్యాయి. హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు. ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఆసరా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ద్వితీయ వివాహ వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరం నలుమూల నుంచే కాక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లు పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది 4 పదులు దాటిన స్త్రీ పురుషులే. భార్యను కోల్పోయిన వాళ్ళు, భర్త లేని వాళ్ళు, ఏవో కారణాలతో విడిపోయిన వాళ్ళు, 30-40 ఏళ్ల వాళ్ళు, కుటుంబం పిల్లలతో గడిపి తోడు కోల్పోయాక కన్నపిల్లల పరుగు జీవితాల మధ్య ఎమడలేని వాళ్ళు, వృద్ధాశ్రమాల్లో కృత్రిమాల ఉక్కపోతలో కాలక్షేపపు పలకరింపుల మధ్య యాంత్రిక ఆప్యాయతల మధ్య జైలులాంటి జీవితం గడుపుతున్న ఎంతో మంది, వానప్రస్థానంలో కడదాకా తోడుండే తమలాంటి ఆత్మీయమైన మనిషి కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చెబుతున్న అభిప్రాయాలు ఆసక్తిగా విన్నాడు సత్యమూర్తి. ఆ తర్వాత పడుకున్నా నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు. మనసుని మెలబెడుతున్న మదన సరైనదేనా కాదా? ఎంత ఆలోచించినా శేషప్రశ్నలాగే దూరంగా నిలబడి సందేహాలు సంధిస్తోంది. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు, కానీ ఉదయం మాత్రం 5ంటికే మెలకువ వచ్చింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన సత్యమూర్తి 2 రోజుల తర్వాత కొడుక్కి కూతురికి మెయిల్ పంపాడు. అదే రోజు రాత్రి కోడలు
అమెరికా నుండి ఫోన్లో మాట్లాడింది. కొడుకు కోడలు తన ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నందుకు కలిగిన సంతోషం కూతురు పంపిన మెయిల్ చూసి చిన్నపోయింది. అందుకు సత్యమూర్తి పెద్దగా బాధపడను లేదు. మరుసటి రోజు మరో మెయిల్ వచ్చింది. ఈసారి కూతురు కాదు, అల్లుడు. అది చూశాక సత్యమూర్తిలో చిరునవ్వంత ఆత్మవిశ్వాసం తోడున్నట్టు అనిపించింది. రాత్రి 10 గంటలు. పగలంతా అలసిపోయి ఇంటికొచ్చిన గాయత్రి పడుకున్న 10 నిమిషాల్లోనే నిద్ర పట్టింది. సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే అద్భుతంగా లేచి విసుగ్గా హలో ఎవరు అంది. గాయత్రి గారు, నేను సత్యమూర్తిని. అంతే. నిద్రమత్తు వదిలించుకుని లేచి కూర్చొని మీరా, ఏంటి వేళప్పుడు అంది కంగారుగా. నిద్ర సమయంలో డిస్టర్బ్ చేసినందుకు ఏమీ అనుకోకండి, పర్వాలేదు, చెప్పండి. పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా సాగుతున్న నా జీవితం భార్య మరణంతో అనుకోని మలుపు తిరిగింది. 40 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె ఏనాడో తనని గురించి ఆలోచించుకోలేదు. తన తర్వాత కూడా నన్నెలా చూసుకోవాలో కూతురికి కోడలికి డైరీ రాసి వెళ్ళిందంటే ఆమె అనురాగపు యత్నంతో ఆ డైరీ చదివిన మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నా కూతురు కోడలు ఆ డైరీ చదివారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చదివినా వాళ్ళ సమయాన్ని సహనాన్ని నా కోసం కేటాయించడం ఇవాళ వాళ్ళ పరుగు జీవితాల్లో అసాధ్యం కూడా. ఒంట్లో ఓపికన్నంత వరకు ఇక్కడ, తర్వాత పిల్లల దగ్గర ఆ శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆవిడ బంగారమంతా కూతురికి కోడలికి సమానంగా ఇచ్చేశాను. నా తదనంతరం ఈ ఇల్లు పిల్లలిద్దరికీ చెందేటట్టు వీలునామా రాశారు. పిల్లలు నా దగ్గరికి రాలేరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేను. ఒకప్పుడు పిల్లలు నాతో గడపాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పలకరించే మనుషుల కోసం నేను వెంపర్లాడాల్సి వస్తోంది. ఇటు చూసిన నిశ్శబ్దం, దానికి తోడు స్తబ్దత, ఒంటరితనం. అలాంటి సమయంలో మీరు ఇచ్చారు. నిశ్శబ్దంగా మీరు చేసే పనిలో కృత్రిమతత్వం కానీ, డబ్బు కోసం చేసే యాంత్రికత కానీ ఈనాడూ కనిపించలేదు. వృద్ధుల ఆశ్రమంలో మీ తృప్తి కోసం మీకు చేతనైన వంట ఉచితంగా చేయడం మీ వ్యక్తిత్వానికి దర్పణం. మీ పరిచయం మంచి పుస్తకాన్ని చదువుతున్నంత ఆసక్తిగా సంవత్సర కాలంగా కొనసాగుతోంది. మీ మాటల్లోని చేతల్లోని ఆప్యాయత ఆస్వాదించడం అలవాటయ్యాక నాలో పెరిగిపోతున్న స్తబ్దత, ఒంటరితనం సద్దుమడుగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు నేను నా ఆరోగ్యం గురించి తెలుసు. మీకు నాకు 15 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందని నాకు తెలుసు. అయినా ప్రతిరోజు మీరు ఇచ్చే సమయంలో నాలో ఏదో కొత్త ఉత్సాహం పొంది చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ప్రతి నెల 50,000 వరకు పెన్షన్ వస్తుంది. నా తర్వాత ఎలాగూ ఆగిపోయే ఈ పెన్షన్ సశేషంగా కొనసాగాలంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను పోయాక అది మరో జీవితానికి నిశ్చంత, జీవనానికి ఆధారం కావాలన్నది నా కోరిక. నా శేష జీవితం మీ ఆసరా కోరుకుంటోంది. మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. నా నిర్ణయం పిల్లలిద్దరికీ చెప్పాను. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే అని బదులాచించకుండా ఫోన్ పెట్టేశాడు. కామాలు పులిస్టాపులు లేకుండా మాట్లాడిన సత్యమూర్తి మాటలు విన్నాక గాయత్రికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గడగడ మంచినీళ్లు తాగి మంచం మీద అలానే కూర్చుంది. సత్యమూర్తి వదిలించుకున్న ఆలోచన ఇప్పుడు గాయత్రిని చుట్టుముట్టాయి. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. మర్నాడు 12:30 గంటలు దాటుతున్నా గాయత్రి రాలేదు. సత్యమూర్తి ఆమెను రమ్మని ఫోన్ చెయ్యనూ లేదు. 2 రోజుల తర్వాత ఎప్పటిలాగే ఉదయాన్నే వచ్చిన గాయత్రిని చూసి రండి అన్నాడు ముఖావంగా. గాయత్రి లోపలికెళ్ళి ఇద్దరికి కాఫీ కలిపి తెచ్చింది. కూర్చోండి అన్నారు. కాఫీ తీసుకుని కూర్చున్నాను. ఇద్దరి మధ్య మౌనం. గాయత్రి ఆ మౌనాన్ని మాటల్లో పెడుతూ 2 రోజుల నుండి రాలేకపోయాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మన్నించండి. పర్వాలేదు, ఇక రారేమో అనుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టుంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. మీరు ఎప్పట్లాగే రావచ్చు, రావాలి అన్నాడు. 2 రోజుల నుంచి ఆలోచించి ఇహ ఎప్పటికీ వచ్చేయాలని నిర్ణయించుకుని వచ్చేశాను. అంతే. ఆమె మాటలు విన్న సత్యమూర్తి కళ్ళలో వెలుగు ప్రస్ఫుటమైంది. నాకంటూ ఉన్నది ఒక్కటే కూతురు. దానితో మాట్లాడాను.
మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. కానీ నా కూతురు ఏముందో తెలుసా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను పుట్టింటికి రావాలంటే ఎక్కడికి రావాలని నిలదీసింది. నిజమేననిపించింది అంటున్నప్పుడు గాయత్రి గొంతులో బేర. సత్యమూర్తి కంగారుగా చూశాడు. మళ్ళీ నిన్న రాత్రి నా కూతురు ఫోన్ చేసి, అమ్మా, ఎంత ఆలోచించినా నీ నిర్ణయం తప్పనిపించడం లేదు. నేను పుట్టింటికి రావడం అనే నా స్వార్థాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఆలోచించాను. ఎప్పుడూ నాకు ఊహ తెలియక ముందు మరణించిన నాన్న జ్ఞాపకాలతో నీ వయసుని మనసుని త్యాగం చేసింది కాలమ్మ. ఇన్నాళ్ళకి నీ గురించి నువ్వు ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా విమర్శించి నీ మనసును బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా అంగీకరించాకే ఇలా వచ్చాను అంది గాయత్రి తలంచుకుంది. చాలా సంతోషం ఉంది. మన ఈ కలయిక ఒకరి కోసం మరొకరి ఆసరా, నా అనుకునే అండ. మనకు 3 పిల్లలు అనుకుందాం. అమ్మాయి ఈ పుట్టింటికి ఎప్పుడైనా రావచ్చు అన్నాడు సత్యమూర్తి ఉద్వేగంగా. మాటలు రావడం లేదు అంది గాయత్రి కన్నీళ్లు వస్తుంది. మీ వ్యాపకాల్లో గాని జ్ఞాపకాల్లో గాని మీ స్వేచ్ఛలో గాని నా ప్రమేయం ఉండదు అన్నాడు ఆమె చేతిని పట్టుకుని. నేను కూడా అంది సత్యమూర్తి చేతి మీద చెయ్యేసి. కథ సమాప్తం. రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు. చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు. ధన్యవాదాలు.